సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనం జూన్ నెలలో సింహరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ముందు, ఈ జూన్ నెలలో రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. అలాగే కుజుడు జూన్ 6వ తేదీన సింహంలోకి ప్రవేశించడం, బుధుడు జూన్ 6వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం, 22వ తేదీన మళ్ళీ కర్కాటకంలోకి బుధుడు ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. శుక్రుడు జూన్ 3వ తేదీ నుంచి మీనం నుంచి మేషంలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉందని గమనించినట్లయితే, ఉద్యోగంలో విజయాలు పొందేటువంటి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు వాటంతటా వాటి 2-3గా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే జూన్ 15 నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మిత్రులతోటి జూన్ 6వ తేదీ నుంచి వివాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితి. అలాగే మీ వాక్ పటిమ కూడా అవతల వాళ్ళని దూరం చేసుకునేటువంటి పరిస్థితి మీ వాగ్ధోరణి ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో జూన్ 6 నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే 22వ తారీఖు దాటిన తర్వాత మీ యొక్క తొట్టుపాటు తొందరపాటు ఏదైతే ఉందో దానివల్ల మాట జారడం వల్ల వ్యాపార లావాదేవీల్లో కొంతమేరకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. 6 నుంచి జరిగినటువంటి అద్భుతమైనటువంటి లాభాలు 22వ తారీఖున కొంత వివాదం వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో స్త్రీల పట్ల కొంత ఉదాసీనంగా ఉండాలి తప్ప, వివాద కలిగేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వివాదాన్ని ఇచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటివి తగ్గించుకోవడం చాలా మంచిది. లేకపోతే వారితో కొన్ని మానసికమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చి కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ సింహరాశి వారు మరింత ప్రయోజనం పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కేవలం ఇది సూచన మాత్రమే.